రోమియో పూరి రాసిన ప్రేమ కథ. పూరి రాసిన ప్రేమ కథలు ఎలా ఉంటాయో మీకు తెలుసుగా. చాలా సెన్సిటివ్ పాయింట్. ప్రేమ ఏంటి, ప్రేమ అంటే దాని వాల్యూ ఏంటి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, లవ్కున్న ఇంపార్టెన్స్ ఏంటి, ఒక అద్భుతమైన రీతిలో కావ్యంగా మలిచిన సినిమా రోమియో. దీనికి దర్శకుడు గోపి గణేష్. అతను తీసిన ప్రతి షాట్లో, ప్రతి సన్నివేశంలో, ప్రతి సాంగ్లో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. తను సినిమా చేస్తున్నప్పుడు తపన బాగా చేయాలి, ఎలా చేయాలి ఏంటని, సినిమా తప్ప తనకు వేరే జీవితం తెలియని మనిషి. అన్ని ఫారిన్ లొకేషన్స్లో ఒక అద్భుతమైనటువంటి ప్రేమ కావ్యంగా ఈ సినిమా తీర్చిదిద్దాడు గోపి గణేష్. దీనికి కథ, మాటలు పూరి జగన్నాథ్ గారంటే ఇంకా ఆ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. నేను చూశాను కొన్ని పాటలు, సీన్స్. నిజంగా ఇలాంటి సినిమాలు రావాలి, మంచి సినిమాలు, యూత్ని ఆకట్టుకునే సినిమాలు, ట్రెండీగా ఉండే సినిమాలు రావాలని కోరుకునే వాళ్ళకి రోమియో ఒక మంచి సినిమా అవుతుంది. దీనికి మ్యూజిక్ సునీల్ కాశ్యప్ చాలా బాగా, చాలా అంటే కోర్స్ మీరు ముసలోళ్ళు కదా మీకేం తెలుస్తుందని అనుకోవచ్చు, కానీ యంగ్స్టర్స్ని బాగా ఆకట్టుకుంటుంది అని నాలాంటి వాడికి కూడా అనిపిస్తుందంటే ఎంత బాగా ఉంటుందో మ్యూజిక్ మీకు తెలుస్తుంది. సునీల్ కాశ్యప్ చేసిన సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మీరు రెడీనా? చూసుకోండి. ఈ అమ్మాయిలంతా ఇంతేనా, ప్రేమించమంటే గొడవేనా, లవ్వుకి పారేస్తే నీ వెంట తిరిగే ఏమైనా